నమస్కారం. పబ్లిక్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పీపీపీ విధానంలో మెరుగైన సేవలు అందుతాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలోనే నిర్మాణం చేపడుతున్నా అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయని తేల్చి చెప్పారు. విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు తొలి రోజు సీఎం మాట్లాడారు. 500 కోట్లతో రిషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృధా చేశారని, ఆ డబ్బులుంటే 2 మెడికల్ కాలేజీలు నిర్మించే వాళ్ళమని అన్నారు. గత పాలకుల నిర్వాకం వలన కేంద్ర పథకాలన్నీ నిర్వీర్యమయ్యాయని, వాటిని తిరిగి ప్రవేశపెట్టామని చెప్పారు. వ్యవస్థలో లోపాలతో పని తప్పించుకునే యత్నాలు సరికాదని కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు హితో పలికారు. రెవెన్యూ శాఖలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని అన్నారు. ప్రజలకు అందించే సేవల్లో మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉప ముఖ్యమంత్రి వేరే రంగం నుంచి వచ్చిన పరిపాలనలో చక్కటి పనితీరు కనపరుస్తున్నారని ప్రశంసించారు. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ గడచిన నాయకులు మాట్లాడుతున్నారు, ప్రైవేట్ చేసేసారని. దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పలాని ప్లేస్, పక్కన ప్రైవేట్ వాళ్ళ పేరు పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న నష్టాలతో వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఆస్తి ఎవరిది? మందే. గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేసాం? మనమే ఫ్రేమ్ చేసాం. దాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తాం? మనమే చేస్తాం. ఇప్పుడుండే సీట్ల కంటే సీట్లు పెరుగుతున్నాయి. 100% అవుట్ పేషెంట్స్ ఫ్రీ. గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే బెటర్గా ట్రీట్మెంట్. 70% ఇన్ పేషెంట్స్. మనం పంపించిన ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్లే ఉంటారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ఎందుకు ఒకప్పుడు వీళ్ళే సీఎం రిలీఫ్ కర్ణాటక లేకపోతే హైదరాబాద్, తెలంగాణ, చెన్నైకి పంపించారు. వై అంటే గవర్నమెంట్ సర్వీసెస్ అన్నీ కూడా చాలవనే కదా. అలాంటప్పుడు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తే మీకు నష్టం ఏంటి? మీరు కంప్లీట్ చేశారా ఈ ప్రాజెక్ట్స్ అంటే కంప్లీట్ చేయలేదు. 500 కోట్ల రూపాయలు రిషికొండకు పెట్టారు. ఆ 500 కోట్లు పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు. ఆ 500 కోట్లు పెట్టుంటే ఒక 2 కాలేజీలు వచ్చేటివి. కమిట్మెంట్ లేని పరిపాలన ఇది. నేనైతే ఆ పని చేయను, నేనైతే ఆ పని చేయలేను. దాన్ని ఏం చేయాలని ఇప్పుడు తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ గడచిన నాయకులు మాట్లాడుతున్నారు, ప్రైవేట్ చేసేసారని. దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పలాని ప్లేస్, పక్కన ప్రైవేట్ వాళ్ళ పేరు పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న నష్టాలతో వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఆస్తి ఎవరిది? మందే. గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేసాం? మనమే ఫ్రేమ్ చేసాం. దాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తాం? మనమే చేస్తాం. ఇప్పుడుండే సీట్ల కంటే సీట్లు పెరుగుతున్నాయి. 100% అవుట్ పేషెంట్స్ ఫ్రీ. గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే బెటర్గా ట్రీట్మెంట్. 70% ఇన్ పేషెంట్స్. మనం పంపించిన ఎన్టీఆర్. కడప జిల్లా వేంపల్లిలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. జగన్ సన్నిహితుడు మంగళి కృష్ణ ప్రధాన అనుచరుడు వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. 300 మందికి పైగా వైసీపీ కార్యకర్తలతో కలిసి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరారు. ఎంత పెద్ద కార్యక్రమం వేంపల్లి పట్టణంలో. బెంగళూరు బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి వేంపల్లి మీటింగ్ చూస్తే బెంగళూరులో ఉంటాడు ఆయన, ఇక్కడ ఉండడు. దడబుడుతా ఉంది. అధికారం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్, అధికారం పోతానే బెంగళూరు వాసి. అధికారం ఉన్న రోజులు ఇక్కడ సంపాదించుకొని అక్కడ పెట్టుబడులు పెట్టడానికి పోతారంట. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ రంగంలో అయినా పులివెందుల నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోయినాడా అని చెప్పి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. పులివెందులు అయితే ప్రతి ఊరికి 100 మందిని ఏది కమిటీ లేదు సార్. మాకు అంతమంది అవసరం లేదు, మాకు 5 మంది. వాళ్ళు 100 మంది కౌరవులతో సమానం. మేము 5 మందిని వేస్తాం కమిటీ. మా 5 మంది వచ్చి మేము పాండవులతోనే యుద్ధం చేస్తాం. మాకు 5 మంది 100 మంది ఉండే కౌరవులు గెలిచారా, 5 మంది ఉండే పాండవులు గెలిచారా? ఫైనల్ గా రేపు పొద్దున ఎలక్షన్స్ లో కూడా అదే జరగబోతుంది. ఎవరు పార్టీలో చేరి మనమంతా ఏం చేసినా కూడా ఏదైనా మంచి కార్యక్రమాలు డెవలప్మెంట్ పరంగానే మనం ఆలోచన చేయాలి. పథక ఎలక్షన్లో కానీ ఏదైనా కానీ మనం సపోర్ట్ చేసి గెలిపించే బాధ్యత మన అందరిది. నాది కూడా ఉంటుంది సపోర్ట్గా. ఎందుకంటే రెడ్డిగా నమ్మి నేను చేరుతాను ఈరోజు. కాబట్టి ప్రజలకు అందరికీ న్యాయం జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మాజీ సీఎం వైఎస్ జగన్ విజన్ తో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారని, ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉండాలన్నదే
సంకల్పించారని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వ వైద్యశాలలు వస్తే ఆరోగ్యశ్రీ ఖర్చులు తగ్గుతాయని జగన్ భావించారని అన్నారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీపరం చేస్తున్నారని మండిపడ్డారు. విద్య, వైద్యం పూర్తిగా ప్రైవేటీపరం అయితే ప్రభుత్వం ఉండి ఏం లాభమని, ఇది పీపీపీ కాదు పెద్ద స్కామ్ అని ఫైర్ అయ్యారు. ఏదైనా ప్రైవేటుకు వెళ్తే ప్రజలకి నష్టమే అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మా హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మకంగా స్వాతంత్రం తర్వాత ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కళాశాలలు, అలాగే ఆధునిక వైద్యశాలలు, సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీతో కూడిన దానికి అటాచ్డ్ టీచింగ్ హాస్పిటల్స్ వాటిని ప్లాన్ చేసిన విషయం అందరికీ తెలుసు. చేయడమే కాదు, మా హయాంలోనే 23కే 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి అడ్మిషన్లు కూడా మొదలు కావడము, ఇంకొక 2 ఆల్మోస్ట్ అయిపోయి అడ్మిషన్లు మొదలు పెట్టే టైంకు ఎలక్షన్లు రావడంతో అది కుదరలా, పులివెందుల పాడారు. ఇంకో 3 అడ్వాన్స్డ్ దీంట్లో 80% పైగా అయిపోయి మళ్ళీ అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింటే ఈ వేళకు అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అయ్యేది. ఆ రోజు ఇన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, టీచింగ్ హాస్పిటల్స్ ప్రారంభించేటప్పుడు వీటిని ఒకేసారి ప్రభుత్వ రంగంలో ముందు పర్మిషన్లు తెచ్చుకోవడం పెద్ద కష్టం, మెడికల్ కళాశాలకు తెచ్చుకోవడం అంటే. రెండవది, ఇన్ని ప్రభుత్వ రంగంలో ఎందుకు అంత గతంలో పెట్టలేకపోయారు అంటే దానికి అవసరమైన బడ్జెటరీ సపోర్ట్ కానీ, తర్వాత నిలబెట్టుకోగలగడం కానీ, ఫైనాన్షియల్గా ఆర్థికంగా భారం అవుతుందనే దాంతో, లేదా ఆ 5 ఏళ్ళు గడిచాక నెక్స్ట్ చూసుకుంటూ దూరదృష్టితో ఆలోచించకుండా గత ప్రభుత్వాలన్నీ కూడా అప్పటికప్పుడు ఏదైనా వస్తే 2ో 1ఓ స్టార్ట్ చేయడం ఇలా చేస్తూ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో కింద, అది పేదలు కావచ్చు, ఈవెన్ మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా ప్రైమరీ హెల్త్ కేరుకు సంబంధించినంతవరకు ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాక స్పెషాలిటీ సేవలు, స్పెషలిస్ట్ సేవలు అందాలంటే కార్పొరేట్ కన్నా పోవాల్సి వస్తుంది, లేదా ప్రభుత్వ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏవైనా తక్కువ ఉన్న నేపథ్యంలో ఒక చోట ఉంటే ఇంకో చోట లేని పరిస్థితి రాకూడదు. ఎంటైర్ స్టేట్ ఒకేసారి కింది నుంచి ప్రారంభం పిహెచ్సి నుంచి టెర్షరీ కేర్ అంటే ఖరీదైన వైద్యం అందించే ఆధునిక వైద్య సేవలు కావచ్చు, శస్త్రచికిత్సలు కావచ్చు, సూపర్ స్పెషాలిటీ సేవలు. కలెక్టర్ కాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు పొగడ్తల వర్షం కురిపించారు. డిప్యూటీ సీఎం వేరే రంగం నుంచి వచ్చిన పరిపాలనలో చక్కటి పనితీరు కనపరుస్తున్నారని కొనియాడారు. 5757 మందికి కానిస్టేబుల్ గా నియామక పత్రాలు ఇవ్వటం చాలా సంతోషం అనిపించిందని అన్నారు. నియామక పత్రం తీసుకున్న ఓ కానిస్టేబుల్ తన ఊరికి రోడ్డు లేదని అడిగారు. ఉప ముఖ్యమంత్రికి సమాచారం అందిస్తే తన శాఖకు సమాచారం పంపి అదే వేదిక నుంచి ఆ రోడ్డుకు 3.90 కోట్లు మంజూరు చేయించారని గుర్తు చేశారు. తాజాగా అమరావతిలో ఏర్పాటు చేసిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. జిల్లాల కలెక్టర్ల సదస్సులో మొక్కుబడి చర్చలు కాకుండా అర్థవంతమైన సమీక్ష చర్చలు జరగాలని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా నిత్య విద్యార్థిగానే ఉండాలని అన్నారు. నిరంతరం వివిధ అంశాలను తెలుసుకుంటూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజా పాలనలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలుగా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. జీఎస్టీపీ, కేపీఐ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు కలెక్టర్ల సదస్సులో చర్చిస్తున్నామని తెలిపారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన డిఫరెంట్ ఫీల్డ్లో నుంచి వచ్చిన స్ట్రగుల్ అవుతున్నాడు బ్రహ్మాండంగా. నేను చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. మేము ఉద్యోగాలు ఇచ్చాం, ఎన్నో సంవత్సరాలుగా ఒక కోరిక, మొన్నే డిఎస్సి చేశాం. ఎన్ని పిటిషన్ రావాలనో అన్ని కంప్లైంట్స్ వచ్చి, రిట్లు వచ్చి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వస్తే 31 కేసులు ఫినిష్ చేసి నిన్న వాళ్ళకందరికి ఉద్యోగాలు ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే హిస్టారికల్ మీటింగ్ అనిపించింది. అంత మునుపు డిఎస్సి పెట్టాం.
దానికి ఇదే పంద. అన్నీ రిట్లేసి గందరగోళం చేస్తే అన్నీ కూడా క్లియర్ చేయించాం. అక్కడికి వచ్చినప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా ఒక కానిస్టేబుల్, మీరు గుర్తుపెట్టుకోవాలి, మమ్మల్ని ఒక రిక్వెస్ట్ అడిగాడు. సార్ నాకు ఉద్యోగం వచ్చింది, హ్యాపీ, మా ఊరికి రోడ్డు లేదు, ఆ రోడ్డు చేస్తానని అడిగాడు బాబురావు. నేను డిప్యూటీ సీఎం గారు అక్కడే ఉన్నారు కాబట్టి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారిదే కాబట్టి నేను చెప్పాను. వారు అక్కడి నుంచి డిపార్ట్మెంట్కి మెసేజ్ ఇచ్చి దానికి 3.9 crores కాస్ట్ అవుతుందని చెప్పి ఎస్టిమేట్స్ తీసుకొచ్చి మీటింగ్లోనే అనౌన్స్ చేశాం. దట్ ఈస్ ది రెస్పాన్స్. మీరు గుర్తుపెట్టుకోవాలి, బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే మీకుండే అధికారాలను దుర్వినియోగం చేయడం కాదు. దర్శి మున్సిపాలిటీ పరిధిలోని పీటీఎస్ కళ్యాణ మండపంలో దర్శి ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ పాల్గొన్నారు. పాస్టర్లు క్రైస్తవ భక్తి గీతాలు ఆలపించారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. దర్శి నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల పాస్టర్లకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడారు. క్రిస్మస్ శోభ ఉట్టిపడేలా సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయని హర్షం వ్యక్తం చేశారు. క్రైస్తవ సోదరులందరూ క్రిస్మస్ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. క్రిస్మస్ పండుగ శాంతి, ప్రేమ, కరుణ, దయ వంటి మానవీయ విలువలను ప్రపంచానికి చాటి చెప్పే మహత్తర వేడుక అని, ఇటువంటి వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ఈ సెమీ క్రిస్మస్ దర్శి నియోజకవర్గంలో అందరూ పాస్టర్ల సమక్షంలో, సేవకుల సమక్షంలో, దేవప్రసాద్ గారు, తుపారమ్మ గారు, వేరే వేరే ఇచ్చిన మిగిలిన అతిథులు, అమ్మ ప్రకాశంలో జడ్పీ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో ఇంత చక్కగా ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు చేసుకోవడం నిజంగా సంతోషంగా ఉంది. మొట్టమొదటి నుంచి కూడా మా నాన్నగారు పూజ్యపల్లి సుబ్బారెడ్డి గారు పేద ప్రజలన్నా, ముఖ్యంగా క్రైస్తవ సోదరులన్నా ఎక్కువ ప్రేమగా ఉంది. వాళ్ళు ఎప్పుడు అడిగినా ఏది కాదనకుండా చేపలకు సహాయం చేస్తూ మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పూజ్యపల్లి వెంకయ్య సుబ్బారెడ్డి చారిటబుల్ ద్వారా సుమారుగా 20 సంవత్సరాల నుంచి పాస్టర్లందరికీ కానీ, పేదవాళ్ళందరికీ కానీ మంట పంపిణీ చేసుకుంటూ, ఐఎస్ఎఫ్ను గుర్తు చేసుకుంటూ మా చారిటబుల్ వరకు సహాయం చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మా నాన్నగారు ద్విచక్ర వాహన ప్రమాదాల్లో తలకి దెబ్బ తగలటం వలన ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని, హెల్మెట్ ధరించడం వలన మాత్రమే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చని ట్రాఫిక్ డీసీపీ షేక్ షరీన్ బేగం పేర్కొన్నారు. ప్రమాదాలు అనుకోకుండా జరుగుతాయని, కాబట్టి కుటుంబ సభ్యుల క్షేమం కోరి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో హెల్మెట్ వాడే వారి సంఖ్య 80% ఉందని, 100% లక్ష్యంతో పనిచేస్తామని ఆమె స్పష్టం చేశారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద రోడ్డు ప్రమాదాల నివారణపై ఎన్ఎస్ఎస్ విద్యార్థుల సహకారంతో పోలీస్ శాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యార్థులు నో హెల్మెట్ నో ఎంట్రీ వంటి నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ వాహనదారులు చైతన్యం నింపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రాఫిక్ డీసీపీ షేక్ షరీన్ బేగం ఐపీఎస్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మరియు సిపి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు రోడ్డు భద్రతపై నిరంతర నిఘా ఉంచుతామని తెలియజేశారు. గతంలో ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో 1500 వరకు ప్రమాదాలు ఉండగా, టెక్నాలజీ, డ్రోన్ మరియు సీసీ కెమెరాల వినియోగంతో ఈ ఏడాది వాటిని 1000కి తగ్గించగలిగామని, తద్వారా 100కు పైగా ప్రాణాలను కాపాడగలిగామని ఈ సందర్భంగా వివరించడం జరిగింది. మనము విజయవాడ నగరం నందు ఎన్ఎస్ఎస్ పిల్లలు మరియు ఎన్సీసీ పిల్లలతో మనము హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశాము. 10-12 జంక్షన్స్లో పిల్లలతో అవేర్నెస్ అనేది క్రియేట్ చేయించాము. ప్లకార్డ్స్ ఇచ్చి హెల్మెట్ ఎందుకు ధరించాలి, హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి కూడా తెలియపరుస్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసే ఒక ప్రోగ్రామ్ని ఈరోజు చేపట్టాము. దీనికి మెయిన్ దిశానిర్దేశం అనేది ప్రభుత్వం తరపున గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు పోలీస్ డిపార్ట్మెంట్, మా డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారు, నగర సిపి గారు రాజశేఖర్ బాబు గారు వీరి ఆధ్వర్యంలో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేపడుతున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా అధికారులు, పై అధికారులు, ప్రభుత్వం అందరూ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడం కోసం అని చెప్పి చాలా దీని మీద ప్రతిరోజు కీన్ మానిటరింగ్ అనేది జరుగుతూ ఉంది. ఆ విధంగానే మనం చూసుకుంటే డేటా కూడా చూసుకుంటే కనుక గత 3-4 సంవత్సరాల్లో ఎన్టీఆర్ కమిషనరేట్లో 1500 పైచిలకు యాక్సిడెంట్లు ఉండేవి.
కానీ ఈ సంవత్సరం మనము 1000 యాక్సిడెంట్లతో దాదాపు 3-3.5 వందల యాక్సిడెంట్స్ని తగ్గించగలిగాము. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్లో ఫ్యాటల్ డెత్స్ అంటే యాక్సిడెంట్స్లో మరణాలు అనే సంఖ్యని కూడా 100 పైన చిలుకు తగ్గించగలిగాము. అంటే 100 కుటుంబాలని మనము ఈ సేవ్ చేయగలిగాము. ఇంత మనము చేయడానికి మెయిన్ కారణము ఇంత గుడ్ వర్క్ రావడానికి సిపి గారి యొక్క ప్రోత్సాహము, వారి యొక్క ఆధ్వర్యంలో ట్రాఫిక్ రెగ్యులేషన్ కానివ్వండి, అదేవిధంగా డ్రోన్ కెమెరాస్తో రెగ్యులేషన్ కానివ్వండి, సీసీ కెమెరా టెక్నాలజీని చాలా చక్కగా ఉపయోగించి మంచి మంచి ఇనిషియేటివ్స్తో మనం ట్రాఫిక్ రెగ్యులేషన్తో పాటు రోడ్ యాక్సిడెంట్స్ని కూడా తగ్గించగలుగుతున్నాము. అసలు రోడ్ యాక్సిడెంట్స్లో ముఖ్యంగా చూస్తే కనుక 2 వీలర్స్ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉంటున్నాయండి. ఈ 2 వీలర్ యాక్సిడెంట్స్లో కూడాను వితౌట్ హెల్మెట్ ప్రమాదాలు జరిగినప్పుడు వితౌట్ హెల్మెట్తో ప్రయాణిస్తున్న 2 వీలర్స్ స్పాట్ డెత్ అయిపోతా ఉన్నారు. ఇమీడియట్గా పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక అవినీతి పరుడు. అందుకే జగన్ కి ఏదైనా అవినీతి కోణంలో కనిపిస్తుంది. నిరాధారమైన ఆరోపణలు చేయడంలో వైఎస్ జగన్ రెడ్డిని మించిన వారు రాష్ట్రంలో ఇంకొకరు లేరంటూ జగన్ పై రాష్ట్ర నూరు భాష కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్ మీరా మండిపడ్డారు. జోషినగర్ లో ఇళ్ల కూల్చివేత కోర్టు ఆదేశాల ప్రకారం జరిగిందని, దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఎంపీ కేశినేని శివనాథులకు ఏంటి సంబంధం అంటూ సూటిగా ప్రశ్నించారు. సొంతంగా మాట్లాడడం, ఆలోచించడం తెలియని జగన్ స్క్రిప్ట్ పట్టుకొని మాట్లాడితే ఇలానే ఉంటుందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జోషినగర్ అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఎంపీ కేశినేని శివనాథులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర నూరు భాష కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్ మీరా బుధవారం గురునానక్ కాలనీలో ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్సభలో ఎంపీ కేశినేని శివనాథ్ మెడికల్ కాలేజీ విషయంలో వైసీపీ వైఖరిని ఎండకట్టినందుకే ఎంపీ కేశినేని శివనాథ్పై ఎమ్మెల్యే జగన్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపారు. మెడికల్ కాలేజీలు నిర్మించేందుకు కేంద్రం నిధులు ఇస్తే జగన్ మెడికల్ కాలేజీల పేరిట దోచుకున్నాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీపీపీ విధానం ద్వారా పేద విద్యార్థులకు వైద్య విద్య చేరువ చేశాడని అన్నారు. బెంగళూరు తాడేపల్లిలో ప్యాలెస్లు కట్టుకుని బిజినెస్లు చేసుకుంటూ చుట్టపు చూపుగా వచ్చి ఎన్డీఏ కూటమి నేతలపై బురద చల్లటం వైఎస్ జగన్ కి ఒక అలవాటుగా మారిందని మండిపడ్డారు. వన్ టౌన్ లోని జోజీ నగర్ లో ఏదైతే ఇల్లు పడేశారో ఆ బాధితులు పరామర్శించడానికి వెళ్ళినటువంటి పెద్ద మనిషి మాట్లాడిన తీరు ఎలా ఉందంటే, దున్నపోతు ఈనిందంటే దూడను కట్టే అన్నట్టుగా. నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశావు, ఎప్పటికీ ఎవరో స్క్రిప్ట్ ఇస్తే అది చూస్తే గానీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తిని 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బరాయించాల్సి వచ్చింది. దాని విషయాలు తెలుసుకోకుండా జరిగింది, అక్కడ ఇబ్బంది పడ్డారు ప్రజలు, అది బాధాకరమైనటువంటి విషయమే. దానికి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, విజయవాడ ఎంపీకి ఏమైనా సంబంధం ఉందా? అంటే నువ్వు ఒక అవినీతి పరుడు కాబట్టి నీకు ఏదైనా అవినీతి కోణంలోనే కనపడదు. పచ్చగా మనలోకి లోకమంతా పచ్చగా కనపడుతూ జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు, దాని మీద సిబిఐ విచారణ జరగాలని కూడా డిమాండ్ చేశాడు. అసలు నీ మీద సిబిఐ విచారణలో ఎంతవరకు వచ్చినాయి? ఇవాళ ఏసీబీ కోర్టుకి సిబిఐ కోర్టు. పుల్లల చెరువు మండలం కవలకుంట్ల గ్రామంలో ప్రధాన ఆర్ఎన్బి రహదారి నిర్మాణానికి ప్రభుత్వం 80 లక్షలు మంజూరు చేసింది. ఈ నిర్మాణానికి ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు బుధవారం శంకుస్థాపన చేశారు. దశాబ్దాల కలను సాకారం చేసిన కూటమి ప్రభుత్వానికి గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పొట్ల గోవిందు, రెంటపల్లి సుబ్బారెడ్డి, కాకర్ల కోటయ్య, పయ్యావుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో బుధవారం ధనుర్మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక కోదండ రామాలయంలో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున ఉభయదాతలు అధిక మంది భక్తులు ప్రదక్షిణలు చేసి ఉత్సవాలు పాల్గొన్నారు. దీంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. సమసమాజ స్థాపన కోసం కమ్యూనిస్టు పార్టీ చేసిన పోరాటంలో మహిళల పాత్ర కూడా ముఖ్యమైనదని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ప్రధాన కార్యదర్శి పి దుర్గా భవాని వెల్లడించారు. ప్రజాస్వామిక వ్యవస్థకు నష్టం వాటిల్లే పరిస్థితులు ప్రభుత్వాలు కల్పిస్తే సహించేది లేదని అన్నారు. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే అది కేవలం కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాల ఫలితమేనని చెప్పారు.
కామ్రేడ్ చంద్ర రాజకుమారి 7వ వర్ధంతి సందర్భంగా 100ఏళ్ల కమ్యూనిస్టు ఉద్యమంలో మహిళల పాత్ర అనే అంశంపై దాసరి భవన్ లో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమైక్య ప్రధాన కార్యదర్శి పి దుర్గాభవాని, మహిళా సంఘాల నాయకులు, ప్రముఖ టీవీ సీనియర్ జర్నలిస్ట్ అజిత తదితరులు హాజరై మాట్లాడారు. నేడు సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారంటే అది కేవలం కమ్యూనిస్టు పోరాటాల ఫలితమేనని తెలియజేశారు. అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం కమ్యూనిస్టు ఉద్యమంలో మహిళలు కీలకమైన పాత్ర పోషించారని తెలిపారు. సమ సమాజ నిర్మాణం, సమ సమాజం, ఈక్వాలిటీ అనేది ఉమెన్ లిబరేట్ కాకుండా, మహిళలు ఆ ఈక్వాలిటీలో భాగం కాకుండా సమానత్వం అనేది సాధ్యం కాదు అని చెప్పి ఆ రోజు మహిళ వంటింటికి ఉండేది కాదు, వంటింటి నుంచి ముందు మహిళ విముక్తి కావాలి అని చెప్పి ఆ రోజు ఆయన ఒక పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ రోజున 100ఏళ్ల కమ్యూనిస్టు ఉద్యమంలో మహిళల పాత్ర అనే అంశం మీద సెమినార్ పెట్టడం జరిగింది. ఈ సెమినార్కి ముఖ్య అతిథిగా సీనియర్ జర్నలిస్ట్ కామ్రేడ్ అజిత్ గారు హాజరవడం జరిగింది. ఇవాళ సమాజంలో సగభాగంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న అనే నినాదం ఇవాళ కాదు. ఏదైతే రష్యాలో బోల్షివిక్ విప్లవం జరిగిందో ఆ రోజులోనే రష్యా వ్యాప్తంగా ప్రపంచాన్ని కుదిపివేసిన ఘటనలు అనేక ఉన్నాయి. ఆ రోజుల్లో మహిళల చైతన్యం, సామాజిక స్పృహతో పాటు సమాజంలో ముందుకు రావాలని చెప్పేసి లెనిన్ మహాశయుడు ఏదైతే చెప్పాడో ఆశయ సాధనలో ఇవాళ దేశవ్యాప్తంగా కూడా మహిళలందరూ అన్ని రంగాల్లో ముందుకు రాణిస్తూ ఉన్నారు. ఇవాళ కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసిన సందర్భంలో మహిళలు అనేక ఆటుపోట్లకు లోనయ్యారు. అండర్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మాటలు కోటలు దాటుతుంటే చేతలు గడప దాటిన చందంగా కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిదర్శనంగా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేసే బిల్లును ప్రవేశపెట్టిందని రైతు సంఘాల నాయకులు ఆరోపణలు చేశారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడం అంటే గ్రామీణ పేదల పొట్ట కొట్టడమేనని వర్ణించారు. వెంటనే ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రైతు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బాలోత్సవ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు బి వెంకటేశ్వర్లు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు, రైతు సంఘం రాష్ట్ర సీనియర్ నాయకులు సూర్యనారాయణ, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వై కేశవరావు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి తదితరులు పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోనే బీజేపీ ప్రభుత్వం పేదల పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఉపాధి హామీ చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా అనేక మార్పులు చేసిందని తెలిపారు. 2005 గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి 2025 నూతన ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెడుతున్నారని తెలిపారు. ఈ పథకం ద్వారా పేదలకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. వి వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదే ఏవి నాగేశ్వరరావు గారు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు, ఎం హరిబాబు గారు, కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సూర్యనారాయణ గారు, రైతు సంఘం రాష్ట్ర సీనియర్ నాయకులు, వై కేశవరావు గారు, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, డి రమాదేవి గారు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి గారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏమిటంటే, మీకు అందరికీ తెలుసు, నిన్ననే పార్లమెంట్లో గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చడమే కాకుండా చట్టం యొక్క స్ఫూర్తికి విరుద్ధంగా అనేక మార్పులు తెస్తూ 2005 గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి ఆ స్థానంలో 2025 ఉపాధి హామీ చట్టం యొక్క బిల్లుని నిన్న ప్రవేశపెట్టారు. గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన రాజ్యాంగ వ్యతిరేక నియంతృత్వ విధానాలు ప్రజాస్వామ్య వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయని సిపిఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు ఆరోపించారు. నిరసనలు, ర్యాలీలు చేయడానికి కూడా వీలు లేకుండా జీవో నెంబర్ 1 తీసుకుని రావటం ప్రజాస్వామ్యంపై దాడిగా ఆయన అభివర్ణించారు. ఆ జీవోలను అప్పటి ప్రధాన ప్రతిపక్షాలు వ్యతిరేకించాయని గుర్తు చేశారు. గుంటూరు సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముప్పాల నాగేశ్వరరావు, జంగల అజయ్ కుమార్ మాట్లాడారు. వైసీపీ హయాంలో 108, 107 జీవోల ద్వారా వైద్య కళాశాల యాజమాన్య కోటా సీట్ల అమ్మకానికి అనుకూలంగా విధానాలు తీసుకువచ్చారని, ఆ సమయంలో టీడీపీ, జనసేన తీవ్రంగా వ్యతిరేకించాయని చెప్పారు. అయితే నేడు అధికారంలో ఉన్న కూటమి నేతలు కూడా తామేమీ తక్కువ కాదని పీపీపీ విధానం పేరుతో నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. పీపీపీ విధానానికి వ్యతిరేకంగా డిసెంబర్ 18వ తేదీన గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కోట మాల్యాద్రి, ఆకిటి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పోయిన వింత పోకడలు, రాజ్యాంగ వ్యతిరేక నియంతృత్వ పద్ధతులు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైన వాటన్నిటినీ దెబ్బతీసి
చివరికి నిరసనలు ర్యాలీలు చేసేదానికి కూడా వీల్లేనట్టు జీవో నెంబర్ 1 తీసుకురావడం, వాటిని సిపిఐ పార్టీతో పాటు ఆనాడు ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీల్లో కీలకమైన టీడీపీ, జనసేన ఇవన్నీ కూడా వ్యతిరేకించింది. ఆ రోజున వైద్య కళాశాలల్లో ఈ 108, 107 జీవోల ద్వారా యాజమాన్య కోటాల్లో సీట్లు అమ్ముకునేటువంటి దానికి ఇచ్చిన అనుకూలమైనటువంటి విధానాన్ని పదే పదే ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ, దాని అధినాయకులు, అలాగే జనసేన, పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా చెప్పినటువంటి దానికి భిన్నంగా ఈనాడు అధికారంలో ఉన్న కూటమి నేతలు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదు లోకేష్ గారు కానీ, వారు ఏదైతే ఎన్నికల ముందు ఈ విషయంలో చెప్పారో ఆ అంశాల మీద నిలబడతారా లేదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ 17 వైద్య కళాశాలలు కానీ, అంత ముందున్న కాలేజీల్లో కానీ ఫీజులు, రాయితీలు, సీట్లు, మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటాలకు సంబంధించి అమ్ముకుంటున్నారని చెప్పిన మాటని కట్టుబడి ఉన్నారా లేదా? ఇది ముఖ్యమంత్రి చెప్పాలి, లోకేష్ చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. వాళ్ళు సీట్లు అమ్మితే నేడు కాలేజీలో అమ్ముతున్నట్టుగా ఇవాళ ఈ బీపీల పేరుతోటి 10 కాలేజీలు ఇవ్వడం అనేది రానున్న కాలంలో పేద విద్యార్థులకి, బలహీన వర్గాలకి, మైనారిటీలకి, ఆర్థికంగా ఉన్నటువంటి వారికి మన సీట్లు కొనుక్కోలేని పరిస్థితి వస్తుంది. భారత స్వాతంత్ర ఉద్యమంలో ముస్లింల త్యాగాలు మరవలేనివని 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్ర సమరంలో 6 లక్షలకు పైగా ముస్లిం వీరులు ప్రాణత్యాగం చేశారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, పెనుకొండ లక్ష్మీనారాయణ తెలిపారు. గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో సయ్యద్ నజీర్ అహ్మద్ రచించిన అల్లూరికి అండగా నిలిచిన ఫజలుల్లా ఖాన్ షేక్ మదీనా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అనంతరం వారు మాట్లాడారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టి పాలిస్తే నేడు మతోన్మాదులు మెజారిటీ వాదాన్ని ముందుకు తెచ్చి మైనార్టీల పట్ల వివక్ష చూపుతూ మరొకసారి విభజన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది ముస్లింలు ఉన్నారని, అందులో 22 కోట్ల ముస్లిం జనాభాతో భారత్ 3వ స్థానంలో ఉందని తెలియజేశారు. భారత స్వాతంత్రోద్యమంలో ఏ కులం కూడా తక్కువ పాత్ర పోషించలేదు. ఈ మధ్యకాలంలో వస్తున్న సబాల్టర్న్ స్టడీస్ పుస్తకాలు చదువుతూ ఉంటే ఆశ్చర్యగురిపే విషయాలు వస్తూ ఉన్నాయి. కన్నెగంటి హనుమంతు మరి కన్నెగంటి హనుమంతు సమాధి ప్రక్కనే 2 సమాధులు ఉంటాయి. మీరు పోయి మించాలంపాడులో చూడండి, ఆయనతో పాటు చనిపోయినాడు. ఆయన సమాధి పక్కనే ఉంటాయి 2 సమాధులు. ఆయన సమాధి ఆ పక్కన 2 సమాధులు ఉంటాయి. 2 మాదిగలు కూడా ఆయనతో పాటు చనిపోయారు. ఆయనకి రక్షణగా ఉన్నవాడు. వాళ్ళ గురించి ఎవరు రాస్తారు? అట్లా సబాల్టర్న్ అంటే చిన్న చిన్న గ్రూపులు, ఎస్సీలు, బీసీలు చనిపోతే వాళ్ళు గుర్తే ఉండదు. స్వాతంత్రోద్యమంలో అంటే దేశం కోసం పోయాం, చచ్చామన్నారు. స్వాతంత్రం ఎవరికి గుర్తింపు వస్తుంది? అక్కడున్న జమీందారులు, అక్కడున్న రాజులు, అక్కడున్న అడ్వకేట్స్, చదువుకున్న వాళ్ళు, వాళ్ళ పేర్లు రికార్డ్ అవుతాయి. వాళ్ళ గుర్తింపు ఉండదు సమాజంలో. కామన్ మ్యాన్ ఏమి వెళ్తారు, అరెస్ట్ అవుతారు. ఇప్పుడు మనం ఉద్యమం చేస్తాం, ధర్నా చేస్తూ ఉంటారు, అందరు అరెస్ట్ అవుతారు. నేను నాయకత్వం వహించడానికి పేరు వస్తుంది, మిగతా వాళ్ళకి రాదు. నాయకత్వం ఎవరికి ఉంటుంది? ఆ నాయకత్వ లక్షణాలు, ఆ డబ్బు, ఆ ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళకి వస్తుంది, ఆ చదువు ఏదో ఉన్నవాడు. కామన్ మ్యాన్ వాడి స్పిరిట్తో వెళ్ళాడు కదా, దేశ స్వాతంత్రం కోసం స్పిరిట్తో వెళ్ళాడు కదా. ఆ స్పిరిట్తో దేశం కోసం ప్రాణాలు వదిలిన ముస్లిమ్స్, దళితులు, బలహీన వర్గాలకు అలా రికార్డు లిఖించబడలేదు. మన తాడికొండ విలేజ్, తాడికొండ గ్రామంలో క్విట్ ఇండియా మూమెంట్లో నోతక్కి సాంబయ్య, మాదిగిపల్లి, ఇప్పుడు కూడా బస్టాండ్ సెంటర్లో స్తంభం ఉంటుంది. నోతక్కి సాంబయ్య క్విట్ ఇండియా మూమెంట్లో అందరినీ బంద్ చేయించారు. మొత్తం దేశం అంతా
ఎక్కడ అంటే 144 సెక్షన్ విధించారు. సాంబయ్య 3 రంగుల జెండా పట్టుకొని ఇంకిలాబ్ జిందాబాద్, భారతదేశం బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాల్సి సాంబయ్య ఒక్కడే వచ్చాడు. తాడికొండలో కాల్చిపారేస్తారు. తాడికొండలు సాంబయ్యని ఎవరైనా గుర్తించారా? సాంబయ్య మాదిపల్లి సాంబయ్య. సాంబయ్య భార్య మొన్న కరోనాలో చనిపోయింది. యంగ్ వీడియో అప్పుడు ఆ రోజుల్లో మొన్న కరోనాలో చనిపోయింది. ఆవిడకి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.